బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, బీసీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, బీసీలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల గురించే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే బీసీ అట్రాసిటీ ఎందుకు రావాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆల్రెడీ మనకు ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎవరిపైన పెట్టినారు? ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలపైనే పెట్టినారు. అయితే వీళ్ళు బలహీన వర్గాలే, ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా బలహీన వర్గాలే. అన్యాయానికి గురవుతున్నది ఎవరు? ఇక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలు. ఇదంతా బలవంతులు అనుకుంటున్న రెడ్లు ఆడుతున్న నాటకం ఇది ఒక డ్రామా. ఈ కుట్రాను ప్రతి ఒక్కరు పసిగట్టాలని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇప్పుడు మనకు రిజర్వేషన్లు లేవు, విద్యార్హతలు ఉన్నా ఉద్యోగ అవకాశాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి. బీసీలను ఎవరన్నా కన్నెర్ర చేసి చూడాలన్నా కఠినమైన శిక్ష ఉంటుందనేసి అని ప్రతి ఒక్కరికి తెలియాలనేసి ఈరోజు ఈ బీసీ అట్రాసిటీ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అండ్ నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా ఒక బీసీని కొట్టిపోతే ఒక పనిషబుల్ అఫెన్స్ లేదు ఈరోజు వరకు. వాళ్ళకి అంత ధైర్యంతో ఉన్నారు వాళ్ళు ఈరోజు. సో దీనికి అంత కఠినంగా శిక్షలు ఉండాలనేసనే ఈరోజు బీసీ అట్రాసిటీ కేసు ఉండాలి, ఈ చట్టం రావాలనేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరూ ఒకటైనారు. ఇప్పటికే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఒకటైనారు. వీళ్ళు వేరు అని వీళ్ళు చూసుకుంటే మాత్రం వాళ్ళు భ్రమలో ఉన్నట్టే. ఇక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు రూలింగ్లో దయచేసి అట్రాసిటీ కేసుని ముందుకు తీసుకెళ్ళి బీసీ అట్రాసిటీ రావాలని మన బీసీలకు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మొన్న 2 నెలల పచ్చకంది పెద్దల అహంకారానికి బలైపోయింది, కానీ కన్న తల్లే కన్న కూతురు చంపుకుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. దీని ఎలా చూస్తారు? ఇదంతా కుల వివక్ష సార్. కావాలని రెడ్డిల రాజకీయం ఇదంతా. అది చెప్పిస్తారు, ఇది చెప్పిస్తారు. మనం ఆడుకుంటున్నారు వీళ్ళు. పావులలాగా వాడుకోవడమే వీళ్ళకి అలవాటు. సో ఇప్పుడు మనం అంతా ఒకటైనాం. ఇది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. ఒక కన్న తల్లికి పిల్లకు జ్వరం వస్తేనే విలవిలలాడిపోతుంది. కళ్ళ ముందు బిడ్డను చంపేస్తే ఆ కన్న తల్లికి శోభ నేను అర్థం చేసుకోగలను. సాటి మహిళగా ఒక కన్న తల్లిగా నేను కూడా ఆమె ఎంత నరకం చూస్తుందో నేను కూడా ఫీల్ అవ్వగలను ఆమె పెయిన్ని. కానీ ఇప్పటికి వరకు కూడా వాళ్ళని కఠినంగా శిక్షించకుండా వాళ్ళని సేవ్ చేస్తున్నారు చూడండి. ఇది హేయమైన చర్య. ఇమీడియట్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళకు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2028లో బీసీలో అధికారం వస్తారు. మోసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ చివరి ముఖ్యమంత్రి అని తీర్మానం మల్లన్న గారు మాట్లాడారు. బీసీలో రాజ్యాధికారం వస్తుందా? 100% వస్తుంది సార్. ఇప్పటికే ఏకమైనాం సగం మందిమి. ఇంకా సగం మంది కొంచెం వాళ్ళు ఏదో కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల వల్ల ఇంకా కంప్లీట్గా రాలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా టైం వచ్చే వరకు అందరూ ఒకటైతారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీల రాజ్యాధికారం వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. 100% ఉంది సార్, అన్డౌటెడ్లీ. ఖమ్మం బాధితులకు ఎంతసేపు సార్ వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాల ఇండ్లు ఈ స్థలాలే కనపడతాయి. కానీ మరి వాళ్ళకి ఎకరాలు భూములు ఉంటాయి. అక్కడెక్కడే ఏ ఇబ్బందులు కావు. ఇబ్బందులంతా ఇక్కడే జరుగుతుంది. మరి ఎందుకు ఇబ్బందులు ఇక్కడనే జరుగుతాయో ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. నేనైతే వారు ఎందుకు స్పందిస్తారు సార్? రెడ్డి కాదు కదా. రెడ్డి ఆయన ఉంటే ఇప్పటికి వేరేలా ఉంటుండే కదా. ఒక బీసీ రజక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి పాప కాబట్టి వాళ్ళు స్పందించారు. బాధ మనది, కడుపుకోతాం మనది, వాళ్ళకి ఏం బాధ ఇది సార్. థ్యాంక్ యూ అండి.